Okay, children, today we are going to learn 4 new structures. మనం ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పేటప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకొని పోతున్నాం. చూడండి, ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. పాజిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏదైనా పని చెయ్యాలా అని ప్రశ్నించడం. దానికి ఏం చేస్తాము, షుడ్ని ముందుకు వర్బ్ని ముందు రాసి నెక్స్ట్ సబ్జెక్ట్ రాసి వర్బ్ వన్, షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్. The difference between a question and statement is, in case of question, verb comes before subject, but in case of statement, verb comes after the subject. అలానే ఏదైనా ఒక పని చేయకూడదు అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. అలానే ఏదైనా ఒక పని చేయకూడదా అని ప్రశ్నించడానికి షుడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ అనేటువంటి స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి, మాట్లాడుద్దామా. మనం ఆటలు ఆడాలి, వీ షుడ్ ప్లే గేమ్స్. మనం ఆటలు ఆడాలా, అప్పుడు షుడ్ ముందు తీసుకొస్తున్నాం. షుడ్ వి ప్లే గేమ్స్, వర్బ్ ప్లే కాబట్టి షుడ్ వి ప్లే గేమ్స్. మనం రోడ్లపై ఆడకూడదు, వి షుడ్ నాట్ ప్లే గేమ్స్ ఆన్ రోడ్. వి షుడ్ నాట్ ప్లే గేమ్స్ ఆన్ ద రోడ్. మనం రోడ్లపైన గేమ్స్ ఆడకూడదు. మనం రోడ్లపైన ఆడకూడదా, షుడెంట్ వి ప్లే గేమ్స్ ఆన్ ద రోడ్. ఆన్ రోడ్స్, రోడ్ పైన మనం గేమ్స్ ఆడకూడదా అంటాడు. మీకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. మన రోడ్లపై ఎందుకు ఆడకూడదు, వై షుడెంట్ వి ప్లే గేమ్స్ ఆన్ రోడ్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. అమ్మ వంట చేయాలి, మదర్ షుడ్ కుక్. అమ్మ వంట చేయాలా, షుడ్ మదర్ కుక్. అమ్మ వంట చేయకూడదు, మదర్ షుడ్ నాట్ కుక్. అమ్మ వంట చేయకూడదా, షుడెంట్ మదర్ కుక్. అమ్మ ఎందుకు వంట చేయకూడదు, డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేయండి, వై షుడెంట్ మదర్ కుక్. లిసన్ టు ద క్లాస్ రవికిరణ్. అలానే ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్, అమ్మ ఎలా వంట చేయాలి, హౌ షుడ్ మదర్ కుక్. అమ్మ ఎప్పుడు వంట చేయాలి, వెన్ షుడ్ మదర్ కుక్. అమ్మ ఎక్కడ వంట చేయాలి, వేర్ షుడ్ మదర్ కుక్. అర్థమైందా? ఈ విధంగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కాంటెక్చువల్గా యాడ్ చేసుకుంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకళ్ళు ఎవరైనా చెప్పాలి, నాకు ఒక చెప్పగలరా? ఎవరు చెప్తారు? అతను గుడికి వెళ్ళాలి, he should go to ఆడియన్స్కి వెళ్ళి వాళ్ళకి స్టూడెంట్స్కి వెళ్ళి చూసి చెప్పు. కింద చూస్తావేంటి, తిరుగు అసలు వాళ్ళ దగ్గర తిరుగు. టర్న్ టువర్డ్స్ ద స్టూడెంట్స్. ఓకే, ఓకే. నేను అంగీకరించాలి, నువ్వు అంగీకరించాలా, నీవు సబ్జెక్ట్. నువ్వు ఎందుకు అంగీకరించాలి, నువ్వు ఎలా అంగీకరించాలి, నువ్వు అంగీకరించకూడదు, నీవు అక్సెప్ట్. యూ షుడెంట్ అక్సెప్ట్. నువ్వు అంగీకరించకూడదా, షుడెంట్ యూ అక్సెప్ట్. షుడెంట్ యూ అక్సెప్ట్. నువ్వు ఎందుకు అంగీకరించకూడదు, అక్సెప్ట్. వై షుడెంట్ యూ అక్సెప్ట్. వెరీ గుడ్. అతను పాడాలి, he should sing. అతను పాడాలా, అతను ఎందుకు పాడాలి, why should he sing. అతను ఎలా పాడాలి, how should he sing. అతను ఎప్పుడు పాడాలి, when should he sing. అతను ఎక్కడ పాడాలి, where should he sing. అతను ఎన్నిసార్లు పాడాలి, how many times should he sing. అతను పాడకూడదు, he shouldn't sing. అతను పాడకూడదా, shouldn't he sing. అతను ఎందుకు పాడకూడదు, why shouldn't he sing. వెరీ గుడ్, లైక్ దట్. No, come on Harshit, come, the time is up. Okay, now Harshit will say some sentences. Okay, నేను నిద్రపోవాలి, I should sleep. నువ్వు నిద్రపోవాలా, Should you sleep? నువ్వు ఎలా నిద్రపోవాలి, Why should you sleep? ఎలా, How should you sleep? నువ్వు ఎందుకు నిద్రపోవాలి, When should how why ఎందుకు, should you sleep? నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు, When should you sleep? నువ్వు ఎక్కడ నిద్రపోవాలి, Where should you sleep? నువ్వు నిద్రపోకూడదు, You shouldn't sleep. నువ్వు నిద్రపోకూడదా, Shouldn't you sleep? నువ్వు నిద్ర ఎందుకు పోకూడదు, Why shouldn't you sleep? వెరీ గుడ్, వెరీ గుడ్.
మీరు మ్యాచ్ గెలవాలి. Should you win the match? మీరు మ్యాచ్ గెలవాలి. You should win the match. మీరు మ్యాచ్ గెలవాలా? Should you win the match? మీరు మ్యాచ్ ఎలా గెలవాలి? How should you win the match? వాళ్ళు మ్యాచ్ గెలవకూడదు. They shouldn't win the match. వన్ సెకండ్ ప్లీజ్. They shouldn't win the match. వారు మ్యాచ్ గెలవకూడదా? They shouldn't they win the match? వారు మ్యాచ్ ఎందుకు గెలవకూడదు? Why shouldn't they win the match? వెరీ గుడ్.